మాచర్ల అటవీశాఖ కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాచర్ల మండలం రేగులవరం తండాకు చెందిన సుగాలీలు అటవీశాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అటవీ భూముల సాగు, బోరుబావి ధ్వంసము, ఆర్వో పట్టాల మంజూరు అంశాలపై ఇరు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. సుగాలీల వాదన రేగులవరం తండాకు చెందిన గ్రామస్తులు మాట్లాడుతూ తాము ఎన్నో సంవత్సరాలుగా అటవీ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. అడవి బిడ్డలను బ్రతకనివ్వకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గిరిజనులకు ఆర్వో పట్టాలు మంజూరు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన ఆంబోతు రవి గత 18 సంవత్సరాలుగా అటవీ భూమిని సాగు చేస్తున్నారని, వర్షాధార సాగుతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇటీవల 2.5 లక్షలు ఖర్చు చేసి బోరుబావి తవ్వించారని తెలిపారు. అయితే అటవీశాఖ అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆ బోరుబావిని ధ్వంసం చేయడంతో ఆయన తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీశాఖ వివరణ మాచర్ల రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ విజయలక్ష్మి మాట్లాడుతూ అటవీశాఖ అనుమతులు లేకుండా అటవీ భూముల్లో సాగు చేయటమే కాకుండా బోర్లు కూడా వేస్తున్నారనే సమాచారం మేరకు రేగులవరం తండాలో తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనుమతి లేకుండా వేసిన బోర్ను తొలగించామని చెప్పారు. ఈ ఘటన అనంతరం సుమారు 50 మంది గ్రామస్తులు అధికారుల వాహనాలను అడ్డుకుని దుర్భాషలాడుతూ కార్లపై దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనలో అధికారులు 2 గంటల పాటు అక్కడే చిక్కుకుపోయారని, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక పోలీసుల సహాయంతో అక్కడి నుంచి బయటపడ్డామని వివరించారు. అలాగే సోమవారం కూడా పలువురు మహిళలతో కలిసి కొందరు అటవీశాఖ కార్యాలయానికి వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించారని, కారంపొడి తీసుకుని కార్యాలయంలోకి రావడంతో స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని వారిని బయటకు పంపారని తెలిపారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు నివేదించామని, వారి సూచనల మేరకు తదుపరి చర్యలు చేపడతామని రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ విజయలక్ష్మి వెల్లడించారు. ఈ ఘటనపై ఇరు వర్గాలు భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో సంబంధిత అధికారుల విచారణ అనంతరం పూర్తి వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. నిన్న 18వ తారీఖు సాయంత్రం 5 గంటలకు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పొలం చేసుకుని గత 18 సంవత్సరాల నుంచి బ్రతుకుతున్న ఆంబోతు రవి అనే అబ్బాయి దాంట్లో వర్షాలు లేక ఏం లేక అతను అప్పు చేసుకొని బోర్ వేసుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి ఆ బోరుని చిందరవందరం చేసి బోరుకి మొత్తం డిస్మెటల్ చేసేసి తను అప్పు చేసుకొని 2 లక్షలు అప్పు చేసుకొని కొట్టుకున్న బోర్కి ఆ డిస్మెటల్ చేయబాకండి, ఏదైనా ఉంటే మాట్లాడదాం, లేదంటే RYFR పట్టాలన్నా ఇప్పిస్తాం, మేము కలెక్టర్ గారితోటన్నా మాట్లాడతాం, మన గిరిజనులకు చాలా అన్యాయం జరుగుతుంది మేడం అని ఇప్పుడు కూడా స్పందిస్తే, ఇప్పుడు కూడా మాట్లాడుతుంటే స్పందన అనేది రావట్లేదు రేంజర్ గారి దగ్గర నుంచి. మాకు ఇది కరెక్ట్ కాదు. గిరిజనులు ఇప్పటికే అన్యాయమై అల్లాడుతుంటే వీళ్ళు ఇంకా దాని మీద ఇంకా గిరిజనులు లేకపోతే అడవి లేదు, అడవి లేకపోతే గిరిజనులు లేడు. ఇవాళ గిరిజనులకి ఈ విధంగా అన్యాయం జరుగుతుందని అడగడానికి వచ్చినప్పుడు, ఈ విధంగా అన్యాయం జరుగుతుందని వచ్చినప్పుడు వీళ్ళు కూడా రేంజర్ గారు కూడా ఏమని స్పందిస్తారు, ఏదైనా ఉంటే పెద్దలకి మాట్లాడుకోండి, ఏదైనా ఉంటే పెద్దలతోటి మాట్లాడుకోండి, మాకు సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అందుకని దయచేసి డిపార్ట్మెంట్ వారికి నేను కోరేది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వైల్డ్ ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న బోర్ని డిస్మాంటిల్ చేశారు. అదేంటి డిఎఫ్ఓ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము డిస్మాంటిల్ చేసి POR బుక్ చేద్దామని వస్తూ ఉంటే రోడ్డు పక్కన ఇంకొక బోర్ కనిపించిందండి. అది విలేజ్ అని అడిగితే ఇది RYFR పట్టా ఉంది అండి అన్నారు. RYFR పట్టా ఉంటే అది తీసుకొచ్చి చూపించండి, రూల్ ప్రకారం మీరు పర్మిషన్ తీసుకొని బోర్ వేయాలన్నాము. దాన్ని మాత్రం మేము ఏమీ చేయలేదు. తర్వాత ఏదైతే లాస్ట్ వీక్లో వచ్చిందో ఇన్ఫర్మేషను, ఆ బోర్ వెరిఫికేషన్ కోసం వెళ్దామని మా వెహికల్స్ తిప్పుకున్నామండి. తిప్పితే మేము రేంజ్ స్టాఫ్ మొత్తం కలిసి 3 వెహికల్స్లో వెళ్ళాము. 3 వెహికల్స్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ వెహికల్ బొలెరో ఉంది. ఆ వెహికల్ గాలి తీశారండి. అక్కడ విలేజర్స్ ఒక 4-5 వచ్చారు, గాలి తీశారు. మేము మిమ్మల్ని వెళ్ళనీయము, ఏ డిపార్ట్మెంట్ వచ్చి మిమ్మల్ని కాపాడుతుందో చూస్తాం మేమని మాపై చాలా దుర్భాషలాడి భయంకరంగా తిడతా ఉన్నారు. తర్వాత ఆ క్రమంలో మా స్పెషల్ డ్యూటీ బీట్ ఆఫీసర్ని గొంతు ఇలా పట్టుకొని అతన్ని నెట్టేసారు, కొట్టారు. ఇంకొకటి FSO దుగ్గి అతన్ని కొట్టారు. తర్వాత యాంటీ కోచింగ్ పిల్లలు 2 ఉన్నారు. వాళ్ళిద్దరిని ఒక అతన్ని అయితే పొట్టలో బాగా కొట్టి అతన్ని ముళ్ళలో నెట్టేశారు. తర్వాత గణేష్ అనే అబ్బాయిని కూడా కొట్టారండి. నా డ్రైవర్ని నా వెహికల్ తాళం తీసేసుకున్నారు. తర్వాత నేను వెహికల్లో కూర్చుంటే లేడీస్ వచ్చి నా వెహికల్ చుట్టూ మూగి నన్ను బయటికి లాగి కొట్టాలని చూశారండి.
నేను తర్వాత వెహికల్లో డోర్లు వేసుకొని కూర్చున్నాను. నా వెహికల్కి 3 సార్లు రాళ్ళు వేశారు. అక్కడ విలేజెస్ మాకు కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి, వీడియోలు అయితే ఉన్నారు. నలుగురు మా మీద అటాక్ చేయడానికి కర్రలు తీసుకొచ్చారు, పొడవలు తీసుకొచ్చారు, రాళ్ళు